హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి, నేను కూడా చాలా బాగున్నానండి. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, ఎండ్ వరకు. అండ్ లైక్ వచ్చేసి వెళ్ళిపోండి మీకు నచ్చితే కనుక ఛానల్. అండ్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ మన ఛానల్ చూసిన అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. నేను మీషోలో కొన్ని ఆర్డర్ పెట్టాను చెప్పే కదా, ఆ ఆర్డర్ అయితే మొత్తం అయిన వస్తున్నాయి అనమాట. ఒకటి క్యాన్ ఆర్డర్ పెట్టానండి నేను. అంటే మనం ఫ్రాక్స్లో కానీ లేదంటే లంగావణి కానీ వేసుకున్నప్పుడు మనకి నార్మల్గా ప్లెయిన్గా వస్తుంది కదా, అంతగా బాగోదు కదా. సో క్యాన్ లోపల వేసుకుని పైన డ్రెస్ వేసుకుంటే మనకి బుట్టలా వస్తుంది అనమాట, బాగుంటుంది మనకి. సో అది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, కానీ చూడండి. ఎవరికైనా నచ్చితే కనుక తీసుకుని తప్పకుండా బాగా యూజ్ అవుతుంది అనమాట, మనకి బాగా కనిపిస్తుంది అది వేసుకుంటే మనకి. అండ్ దాంతోపాటు ఐలైనర్ కూడా ఆర్డర్ పెట్టాను నేను. ఐలైనర్ వచ్చి మనకి 10 వచ్చినాయి అనమాట. 98 పడింది, అంటే 2 రూపీస్ తక్కువ 100 అనుకోండి. ఒకటి 10 రూపీస్ పడినట్టు లెక్క అనమాట. ఇవైతే క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. అంతకుముందు యూజ్ చేశాను నేను. అంతకుముందు యూజ్ చేసినప్పుడు ఎంత అంటే కాస్ట్ 98 రూపీస్ అనమాట, ఒకటే వచ్చింది. కాకపోతే ఇప్పుడు మనకి 10 అయితే ఇస్తున్నారండి 98 రూపీస్కి అనమాట. ఇది అయిపోయిన తర్వాత నేను వేరే తీసుకున్నాను. ఐలైనర్ లిక్విడ్లా ఉంటుంది కదా మనకి, అది పెట్టుకుంటే ఏంటంటే కొంచెంసేపు మనం దాన్ని ఆరనివ్వాలన్నమాట. దీనికైతే అలా కాదండి, పెట్టుకున్న వెంటనే తొందరగా ఆరిపోతుంది అనమాట, బాగుంటుంది కూడా. అది పెట్టుకుంటే ఏంటంటే మనం తొందరగా ఆరచేయదు, మళ్ళీ పైన అంటిపోద్ది అనమాట కంటికి. సో అందుకని చెప్పేసి అది పక్కన పెట్టుతాను, నేను యూజ్ చేయట్లేదు అనమాట. అది ఇప్పుడు కొనుక్కున్నాను నేను. ఇక్కడ గిన్నెల సెట్ ఉంది కదా, ఇది ఆల్రెడీ మీషోలో తీసుకున్నాను. కాకపోతే ఇప్పుడు మా ఆయన వద్దని చెప్పారనమాట, అందుకే రిటర్న్ పెట్టాను మళ్ళీ నేను. ఎప్పటి నుంచో నాకు ఆశ అనమాట సెట్ తీసుకొని చెప్పేసి. దాంట్లో మనకి ఏంటంటే పైన క్యాప్స్ కూడా వస్తాయి అనమాట, అంటే మూతలు కూడా వస్తాయి మనకి. మూతలు వచ్చినవి ఉంటాయి, మూతలు రాకుండా కూడా ఉంటాయి అనమాట. ఇది మా ఆయన మొన్న డిమార్ట్ నుంచి తెచ్చారు, కాకపోతే మూతలు అయితే దీని మీద రాలేదనమాట. మనం మొత్తం 5 వచ్చినాయండి, 550 కాస్ట్ పడింది అనమాట. ఇది దీంట్లో మొత్తం మాకు సరిపోతుంది అనమాట, వేరే గిన్నెలు కూడా అవసరం లేదు. ఇంకా ఒక దాంట్లో రైస్ పెట్టో, దాంట్లో కర్రీ చేసే, దాంట్లో రసం చేయొచ్చు. అండ్ ఇంకో దాంట్లో చిన్నోడికి అన్నం ఉండొచ్చు అనమాట. ఇంకో దాంట్లో చేసి పాలు కాసేయచ్చు, సరిపోద్ది. పాలు కానీ రాగి జావ కానీ కాసుకుని సరిపోద్ది అనమాట మాకు. అసలు ఒక 2 ఇయర్స్ నుంచి అల్యూమినియం గిన్నెలో వంట చేయట్లేదండి నేను. ఎప్పుడు చేసినా స్టీల్ గిన్నె చేస్తాను అనమాట. ఒకవేళ మాడిపోయినా సరే క్లీన్ చేసుకున్నాను శుభ్రంగా, కానీ అల్యూమినియం గిన్నెలు అయితే వాడట్లేదు అనమాట. మా దగ్గర కుక్కర్ ఒకటి అల్యూమినియం ఉంది, అప్పుడు అది కూడా తీస్తాను, స్టీల్ కూడా వాడుతున్నాను అనమాట నేనైతే. ఇప్పుడు చాలామంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా అల్యూమినియం వాడకూడదని చెప్పి, స్టీలే వాడమని చెప్పేసి. అల్యూమినియం వల్ల ఏంటంటే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. అండ్ దాంతోపాటు క్యాన్సర్ కూడా వస్తుందని చెప్తున్నారు. అందుకని భయం వేసి 2 ఇయర్స్ నుంచి అసలు వాడట్లేదు అన్నమాట, అల్యూమినియం గిన్నెలు అసలు ఏం వాడట్లేదు మేము. ఈ లంగావని అయితే మొత్తం అంతా ఈ మీసులో మొత్తం నెతికేసాను అనమాట. నాకు ఏది నచ్చలేదు. ఇంకా చూస్తున్న కొద్దీ లంగావని అయితే నాకు బాగా నచ్చింది అనమాట. సింపుల్గా ఉంది, నాకు గ్రాండ్ లుక్ అక్కర్లేదు, సింపుల్గా సరిపోద్ది అనమాట. సో ఇది చాలా సింపుల్గా ఉంది, అండ్ కలర్ కూడా చాలా బాగుంది అనమాట. కాంబినేషన్ అయితే గ్రీన్ అండ్ పింక్ అనమాట, నాకు బాగా నచ్చింది అనమాట. ఇంకా వెంటనే ఆర్డర్ చేస్తాను. దీని కాస్ట్ అయితే నాకు 550 పడింది అనమాట. తీసుకుని వచ్చినండి. అసలు ఆర్డర్ ఎప్పుడు వస్తుంది అనుకున్నాను అనమాట. ఆర్డర్ అయితే ఫైనల్గా వస్తుందండి. ఇంకా వచ్చినండి, ఓపెన్ చేసి చూస్తాను, అంత బాగుంది అనమాట. ఇంకా టైలర్ షాప్లో అయితే ఇస్తాను అనమాట. ఇది కుట్ట నా బ్లౌజ్ కుట్టడానికి, లంగాల లోపల లైనింగ్ వేయడానికి నాకు 900 పడింది అనమాట. మొత్తం కలిసి 450 పడిందండి నేను కొనింది. అండ్ కుట్టడానికి మొత్తం కాస్ట్ మొత్తం కలిపేసి 450 పడింది అనమాట. అంటే 50 తక్కువ 1500 అనమాట. ఇది ఇక్కడైతే మా ఆయన మనం పైనాపిల్ తీసుకొచ్చారనమాట. నేను మా ఆయన ఆఫ్ తిన్నాం చేసి, అందుకే తినలేదండి, కొంచెమే తిన్నానమాట. సర్లింగ్ దానికోసం ఐస్ క్రీమ్ కింద చేద్దామని చెప్పేసి ఐస్ క్రీమ్ చేస్తాను ఇక్కడ నేను. హనీ అయితే ఇంట్లో హనీ బాటిల్ అయిపోయింది అనమాట, అందుకని చెప్పి షుగర్ వేస్తాను ఇక్కడ నేను. హనీ బాటిల్ ఒకటి కొనాలన్నమాట, కొని ఉంచుకోవాలి, ఎందుకంటే ఐస్ క్రీమ్స్ చేసినప్పుడు యూజ్ అవుతుంది అనమాట మనకి. అసలు ఐస్ క్రీమ్ చేద్దాం నా మైండ్లో అసలు లేదనమాట. మా ఆయన చెప్పారు జ్యూస్ కానీ ఐస్ క్రీమ్ కానీ చేసి కూర్చొని చెప్పారనమాట. అందుకని చెప్పేసి ఇంకా జ్యూస్ ఎందుకు ఐస్ క్రీమ్ చేద్దాం అని చెప్పేసి ఐస్ క్రీమ్కి చేస్తాను. కానీ చాలా సింపుల్ అనమాట ఐస్ క్రీమ్ కూడా. దీనికి పైనాపిల్ ఫస్ట్ శుభ్రం కట్ చేసుకోండి, దాంట్లో చిన్న ముళ్ళు కింద ఉంటాయి కదా, మొత్తం శుభ్రం క్లీన్ చేసుకుని పైన తీసింది అనమాట. ఇప్పుడు చిన్న ముక్కలు కట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. మిల్క్ అయితే ఏం అక్కర్లేదులేండి, నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ అయితే వేసుకున్నాను అనమాట, అంతే సరిపోతుంది మనకి. దీంట్లో షుగర్ ఎందుకు వేస్తానంటే నేను పైనాపిల్ కొంచెం పుల్లగా ఉందనమాట, జస్విత్ ఎందుకని చెప్పి కొంచెం షుగర్ వేసాను అంతే నేను. లేదంటే షుగర్ కూడా అవసరం లేదు మనకి, ఫ్రూట్ కానీ స్వీట్గా ఉంటే షుగర్ కూడా అవసరం లేదనమాట మనకి. ఇంకా ఇవి దేంట్లో వేసిన తర్వాత డీ ఫ్రిడ్జ్లో ఒక 6 గంటలు వదిలేయండి, మంచి ఐస్ క్రీమ్ అయితే అయిపోతుంది అనమాట మనకి. నిజంగా టేస్ట్ అసలు ఎలా ఉంటుంది అనుకున్నాం, కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉందనమాట. ఈ మధ్యన అంతా ఏంటో అసలు కొత్త ఐస్ క్రీమ్స్ ట్రై చేస్తానమాట. అండ్ కొత్తగా చేసినా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి అనమాట. మన జాక్ ఫ్రూట్తో జ్యూసెస్ అనమాట, చాలా బాగుందనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలే అంత బాగుంటుందని చెప్పేసి నేను. కొత్త ట్రై చేస్తున్నాను కదా, అసలు బాగుంటుందని చెప్పి కంగారుతో ఫస్ట్ ట్రై చేస్తాను. ట్రై చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత చాలా బాగుంటుంది అనమాట. ఇంకా షుగర్ చేయాలి, ఇంకా నేను కొత్త ఐటమ్స్ అన్నీ ట్రై చేయాలన్నమాట. జ్యూసెస్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ట్రై చేసి పెట్టాలి జస్వికి, అండ్ నేను కూడా తినాలన్నమాట శుభ్రంగా. నేను జస్వి ఐస్ క్రీమ్స్ కానీ జ్యూసెస్ కానీ ఎంజాయ్ చేస్తూ తింటాం అనమాట. మా చిన్నోడు అదే టైంకి వచ్చి పాపం వాడు ఏడుస్తాడు అనమాట, వాడు పెట్టమని చెప్పాడు అనమాట. వాడికి జస్ట్ 7 months కదా. నేను చెప్తాను అనమాట, ఒరే 1 year వరకు నాకు అప్పుడు పెడతాను, ఇప్పుడు ఏం ముద్ర అంటాను అనమాట. కానీ అయినా మా వాడు మాట ఏంటనమాట.
నేను కరెక్ట్‌గా వాయిస్ ఇచ్చే టయానికి మా పిల్లలైతే సౌండ్‌లు చేస్తుంటారనమాట. అప్పుడు సైలెంట్‌గా ఉంటారు. నేను ఎప్పుడైతే వీడియోకి అయితే వాయిస్ ఇస్తానో అప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తాననమాట ఇద్దరు పిల్లలు కలిసి. ఇంకా ఏడుపు గాని, అల్లరి గాని ఏదో చేస్తూ ఉంటారనమాట. అసలు ముంజలు తిని ఎన్ని ఇయర్స్ అయిపోతుందనమాట. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైమ్ ముంజలు తీసుకోవడం అయితే నేను. అండ్ మొన్న అయితే ఇంటికొచ్చారనమాట. ముంజలు ఇంకా ఆపాను. ఎంత అంటే 1 డజనే 120 చెప్పారనమాట. హాఫ్ డజన్ 60 చెప్పారనమాట. 50కి అయితే ఇచ్చారు నాకు. నేను హాఫ్ డజన్ అంటే నేను మైండ్‌లోని 6 అని లేదనమాట. ఎక్కువ వస్తాయి అనుకున్నాను నేను. కాకపోతే తీరా డబ్బులు ఇచ్చిన తీసుకుంటే 6 and 60 వచ్చిందనమాట. అప్పుడు అర్థమైంది సరే ఆయన హాఫ్ డజన్ చెప్పారు కదా అని చెప్పేసి అప్పుడు గుర్తొచ్చిందనమాట నాకు. ఇంకా తీసుకున్నాను. కొంచెం ముదురుగా ఉన్నాయన్నమాట కొన్ని. 1, 2 అయితే మెత్తగా ఉన్నాయిలేండి. జ్యూసీగా ఉందనమాట. ఇంకా మిగతావన్నీ కొంచెం ముదురుగా ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి జ్యూస్ చేసుకుని ఇక్కడ నేను. ఈ జ్యూస్ కూడా చాలా బాగుందనమాట. ఇది కూడా సింపుల్ అండి. ముంజికాయలు కట్ చేసి కొంచెం దాంట్లో వేసుకోండి. అండ్ దాంతో కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ చాలన్నమాట. ఎక్కువ అక్కర్లేదు. అయిపోయిందనమాట. మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. పెళ్ళి కాకముందు అసలు హెయిర్ స్టైల్స్ అసలు ఏం వేసేదాన్ని అంటే అసలు చాలా బాగుండే హెయిర్ స్టైల్ అయితే అందరూ చెప్పేవారు నీ హెయిర్ స్టైల్ బాగుందని చెప్పేసి. అండ్ పెళ్ళి అయిన తర్వాత కూడా ఓకేనండి బాగానే వేసుకున్నది అనమాట. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆ హెయిర్ స్టైల్స్ కానీ అసలు ఏం లేవన్నమాట. వేసుకోవడం కూడా బద్ధకం వచ్చేస్తుంది నాకు. ఇప్పుడు అవసరం అనిపిస్తుంది అనమాట. ఇంకెప్పుడు చూడు పోనీటైల్ వేస్తాను అనమాట. లేదంటే హెయిర్ క్లిప్ పెడుతున్నాను అంతే తప్ప ఇంకా అసలు జడైతే మంచి జడలో వేసుకుంటలేదు. ఇంకా నేను మా ఆయన సండే అయినా సరే వర్క్ ఉందనమాట. ఆయన వర్క్ అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఆయన తొందరగా రమ్మని చెప్పాను అనమాట. 5-6 కల్లా వచ్చాయని చెప్పాను అనమాట. ఒక ప్లేస్కి వెళ్దామని చెప్పాను. శిల్పారామంకి వెళ్దామని అనమాట. ఆయన కరెక్ట్గా 6కి వచ్చారండి పాపము. కాకపోతే అప్పుడు ఏమైందంటే పిల్లలు పడుకున్నారనమాట. మా ఆయన వస్తారు రారని నాకు అసలు గ్యారెంటీ అయితే లేదనమాట. నమ్మకం లేదు. ఆయన రారేమో ఇంకా అని చెప్పేసి ఇంకా నేను లైట్ తీసుకున్నాను. పిల్లలిద్దరిని పడుకోబెట్టాను. వాళ్ళిద్దరు మంచి పడుకున్నారు. చిన్నోడైతే వెంటనే వాళ్ళ నాన్న చూసి లెగిసిపోయాడులేండి. జడ్జిపోయి లేగలేదనమాట. దాన్ని లేపడానికి అరగంట టైం పట్టిందిలేండి. ఇంకా మా ఆయనకి ఏం చెప్పాను శిల్పారం క్యాన్సిల్ చేసుకుందామని. ఏదో ఒక మంచి ప్లేస్ నువ్వే చూసి చెప్పానమాట. సరే అని చెప్పి మా ఆయన కూడా అన్నారు. ఇంకా అనుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఒక గంట వరకు కూర్చున్నారులేండి. ఆయన ఏదో మంచి ప్లేస్ చూస్తున్నారేమో అనుకున్నాను అనమాట. తీరా అడిగితే వెళ్దామా అంటే మా ఆయన ఏమో ప్లేస్ చెప్పి ఏదో ప్లేస్ నువ్వే చెప్పన్నారనమాట. ఇప్పుడు దా ఫోన్ చూసుకున్నావు కదా ఏం ప్లేస్ చూసావు అంటే నేను ఏం ప్లేస్ చూడలేదు నేను అని చెప్తున్నారనమాట. ఇంకా నాకు సర్లే ఏదో ప్లేస్ నువ్వే తీసుకెళ్ళి చెప్పేసానికి నేను సరే ట్యాంక్ బండి వెళ్దామన్నారనమాట. ఇంక చెప్పేసి ట్యాంక్ బండి బయలుదేరిపోయాము. ఇంకా ట్యాంక్ బండికి వచ్చి చాలా మంత్స్ అయిపోతుంది అనమాట. ఒక 2 years అయిపోతుందండి. అప్పుడు ఇవన్నీ లేవన్నమాట ట్యాంక్ బండి పైన. అసలు చూడలేదు నేను. అండ్ ఇప్పుడు అసలు ఎన్ని ఉన్నాయో కానీ అసలు కళ్ళు చెదిరిపోతుంది అనమాట చూస్తుంటే. ఇవన్నీ చాలా చాలా బాగుందనమాట. చాలా కలగా కూడా ఉంది. అంతకుముందు అసలు ఏం లేకుండా ఉండేవి కదా, డల్గా ఉండేది అనమాట. జనాన్ని నడడానికి తప్ప ఇంక అసలు దేనికి ఉండేది కాదు. ఇప్పుడైతే చాలా చాలా బాగుందనమాట. కొత్తగా అన్నీ వచ్చినాయి అనమాట. డిఫరెంట్ ఐడియాస్ వచ్చారన్నమాట చాలామంది. ఒక్కొక్కరిది ఒక్కొక్కటి సంబంధం లేకుందనమాట. వీళ్ళదేం ఫొటోస్ కదా, ఇంకొంతమంది స్ట్రీట్ ఫుడ్ కానీ చాలా అంటం ఉన్నాయన్నమాట. కేక్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఈ మధ్య స్కూప్స్ అని చెప్తున్నారు కదా, 1 scoop 199 అనమాట ఇక్కడ అయితే. ఇంకా 2 scoops అయితే 299 అనమాట. అది తీసుకొని ట్రై చేద్దాం చూసాను నేను. అంటే స్కూప్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ కొన్ని ఐటమ్స్ ఉంటాయి అనమాట. మన లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి, పిల్లలకు సంబంధించిన కూడా ఉంటాయి అనమాట. దాంట్లో మనకు ఒక స్పూన్ వచ్చేసి మనకి 190 అని చెప్పే కదా, ఆ స్పూన్లో మనకి ఎన్ని అయితే వస్తాయి ఐటమ్స్ కలర్ బట్టి దాన్ని బట్టి చూసి మనకైతే ఐటమ్స్ ఇస్తారనమాట. సింపుల్గా ఒక రబ్బర్ బ్యాండ్ వచ్చిన రబ్బర్ బ్యాండ్ ఇస్తారనమాట. ఇయర్ రింగ్స్ వస్తే ఇయర్ రింగ్స్ అలా ఉంటుంది అనమాట. స్కూప్ అవన్నీ ఈ మధ్య కొత్త ట్రెండ్ అవుతుంది బాగా. ఇది నేను ట్రై చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఎందుకులే తర్వాత ట్రై చేద్దాం అని చెప్పేసి ఇంకొస్తాను అనమాట సైలెంట్గా. నేను ఇప్పుడు నేనైతే చెప్పాను స్కూప్స్ అని. సో అవి అయితే ఆన్లైన్లో కూడా వస్తున్నాయి అనమాట. ఆన్లైన్ ఆర్డర్ కింద కూడా చేసిస్తారు మనకి. మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి మొత్తం అన్నీ అక్కడ ఏమొచ్చినా మన వీడియో తీసి మనకు సంబంధించినవన్నీ ఒక దాంట్లో బ్యాగులు ప్యాక్ చేసి మనం పంపిస్తారనమాట ఇంటికి అడ్రస్కి. అయితే బాగుందనమాట. నాకు బాగా నచ్చింది. ఇది అయితే ఎప్పుడైనా ట్రై చేయాలి నేను. మేము వెళ్ళేటప్పుడు ఇంట్లో వంట చేసుకోలేదనమాట. బయటకు వెళ్తున్నాక బయట తినొద్దాం అనుకున్నాం మేము. అక్కడ మా ఆయన పాపం తిందామని చెప్పారనమాట. నేనే వద్దని చెప్పాను, ఎందుకంటే చాలామంది ఉన్నారు కదా, పైగా 2 పిల్లలతో పట్టుకొని తినడం అంత కంఫర్ట్గా ఉండదని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పాను నేను. ఇంక సర్లే మా ఆయన కూడా ఇంటికి తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చిన వంట చేసుకుని తిన్నామండి నేను మా ఆయన పిల్లలం కలిసి. చిన్నోడికి అయితే ముందే పెడతాను అనమాట. జస్వి పాపం తినలేదు, మాతో పాటు తిందామంటే జస్వి కూడా అన్నం అయితే. ఇవాళ బ్లాగ్ అయితే ఇంకా అయిపోయిందనమాట. సో ఇంకుంటా మరి. కొత్తగా ఛానల్ చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోద్దు, ఓకేనా.